దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. నేను ఒకరోజు ఇలాగనే ప్రయాణం చేస్తూ దేవుని వాక్యం ప్రకటిస్తూ పిరంగుపురం పోవాలనే ఆలోచనతో వెళ్తూ ఉన్నాను. దారిలో సాతులూరు అనేటువంటి ఊళ్ళో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఒక అతను నా దగ్గరకు వచ్చి ఈ విధంగా అన్నాడు, పాస్టర్ గారు, మీరు ఎందుకు ఇలా బైబిల్ సంచి ఒకటి వేసుకొని జనాన్ని మోసం చేస్తూ దేవుని యొక్క వాక్యం అనే పేరుతోటి దేవుడు ఉన్నాడని చెబుతూ ఈ పని కాకపోతే ఇంకో పని చేసుకుని బ్రతకరాదా అని చెప్పేసి మాట్లాడాడు. నాకు చాలా కోపం అనిపించింది. అయితే నేను ఒక మాట చెప్పాను, దేవుడు ఉన్నాడనే నేను ఈ యొక్క బైబిల్ తీసుకుని ఊరూరు ప్రకటన చేస్తున్నాను. ఆయనే మనందరికీ సహాయకర్త ఉన్నాడంటే అతను అన్నాడు, సరే చూపించండి అని. నేను అన్నాడు, దేవుడు దృశ్యుడు కాదు, దేవుడు అదృశ్యుడు అని చెప్పేసి ఆ సమయంలో చెప్తే, అదృశ్యుడా, అసలు ఎక్కడ ఉంటే కదా ఇలాంటి మోసకరమైన మాటలని మళ్ళీ అన్నాడు. దేవుడు ఉన్నాడని నిరూపిస్తాను, ఎప్పుడు నమ్ముకుంటావని. నిరూపించండి, తప్పకుండా నమ్ముతానన్నాడు. అక్కడ ఒక 3 దిమ్మెలు కట్టి ఆ దిమ్మెల మీద ఒక బండ వేసి ఉంది. ఇది ఊడిపడిందా లేకపోతే ఒక మనిషి దీన్ని చేశాడంటే, అవును, ఇది ఊడిపడలేదు అన్నాడు. వాస్తవమే, ఊడిపడలేదు. ఆ హోటల్ అతను కట్టుకున్నాడు, బేల్దారి మేస్త్రి కట్టాడు. ఈ విధంగా ఉంది. నమ్ముతున్నావంటే నమ్ముతున్నాను, ఊడిపడలేదు. ఈ మాట మీద ఉంటావంటే అతను అన్నాడు, తప్పకుండా ఉంటానండి ఈ మాట మీద అన్నాడు. సరే, నువ్వు ఆకాశం వైపు చూడు ఒకసారి అన్నాను. ఏం లేదు పైన అన్నాడు. కానీ మధ్యాహ్నానికి మేఘాలు ఏర్పడి మేఘాలు నీటితో నింపబడి ఆ మేఘం ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి ట్రావెల్ చేసి ఒక టీఎంసీ వాటర్ని భూమి మీద కురిపిస్తుంది. చెరువులు, కుంటలు, అలాగనే మనం చూసినప్పుడు ప్రాజెక్టులన్నీ నింపుతుంది. పైన ఎవరు పోస్తున్నారు నీళ్లు? అదంతా ఆకర్షణ శక్తి. అవును, ఆకర్షణ శక్తి అక్కడ సెట్ చేసింది ఎవరు? గాలిలో నీళ్లు నిలిపింది ఎవరు? ఇది దేవుని వలన కలిగినటువంటిది కాదా? దీని వెనక ఎవరు లేరా? దీని వెనక ఎవరు లేకపోతే దీని వెనక కూడా ఎవరు లేరు. ఈ బండ వెనక కూడా ఎవరు లేదు. ఇది కూడా ఊడిపోయినట్టే. ఇది ఊడిపడిందని నువ్వు నమ్మట్లేదు కాబట్టి అది ఊడిపడిందని ఎలా నమ్ముతావు? వర్షము దానంతట అది ఎలా అయింది? కాలేదు కదా. చెట్లు పెరుగుతూ ఉన్నాయి, వాటి ఫలాలను ఇస్తూ ఉన్నాయి. అది ఏ భూమి అయినా కావచ్చు. మనం చూసినప్పుడు ద్రాక్ష తోట వేస్తే ద్రాక్ష కాయలు ఇస్తుంది, వరేస్తే మనం చూసినప్పుడు రైస్ వస్తూ ఉన్నాయి. ఇలాగున వాటి యొక్క విత్తనాలు ప్రకారంగానే మొలకొచ్చి ఆ పంట వస్తుంది, కానీ భూమి వలన కాదు కదా. భూమిలో నువ్వు ఏ విత్తనం వేస్తే ఆ పంటనే ఇస్తుంది. ఈ భూమి నేను ఈ విత్తనానికి ఈ పంటను అదే పంట ఇస్తానని చెప్పుద్దా? ఇలా సెట్ చేసింది ఎవరు? అలాగనే ఆకాశంలోకి నీళ్లు వెళ్ళి పైన ఉండి భూమి మీద వర్షం పట్టడానికి కారుకుడెవరు? మేఘాలు సృష్టించబట్టానికి కారుకుడెవరు? నీ కళ్ళ ముందు జరుగుతున్న విషయమే కదా ఇది. అంత మాత్రమే కాదు, దానిలో మెరుపులు, దానిలో ఉరుములు, ఈ విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి కారకుడైనటువంటి వాడే దేవుడు. అక్కడ ఒక 10 మంది జనం ఉన్నారు. వాళ్ళు అన్నారు, ఈ ముసలోడికి ఏం తెలుసులే పాస్టర్ గారు అన్నారు. అతను అంటాడు, నేను పుస్తకాలు తీసుకుని వస్తాను, నీతో రేపు వస్తావా, వాదిస్తాను, ఖచ్చితంగా నువ్వు దేవుడు లేడని చెప్తావు అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాడు. నేను చెప్పిన దానికి మాట మీద నిలబడి ఉండమని చెప్పాను. అతను రేపు వస్తాను మాట్లాడతానని వెళ్ళిపోయాడు. నేనేమంటానంటే, దేవుడు ఉన్నాడు అంటానికి ఒకటి రుజువు, సృష్టిని చూస్తే తెలిసిపోతుంది. రెండు ఇశ్రాయేలు జాతిని బట్టి దేవుడు ఉన్నాడని తెలిసిపోతుంది. ఎందుకంటే కాలగర్భంలో వాళ్ళ యొక్క జీవితాలు మొత్తం కూడా వరల్డ్ హిస్టరీకి అనుబంధమై ఉంది. అలాగనే
మన జీవితాన్ని, మన యొక్క ఆలోచన, మన మరణాన్ని బట్టి, మన పుట్టుకను బట్టి, అంతకుముందు మనం ఎక్కడున్నామో మన జీవిత ఆలోచన బట్టి మాత్రమే ఇది మనకు తెలుస్తుంది. మనకి ఇప్పుడు 50 సంవత్సరాలు అయితే అంతకుముందు లోకం లేదా? ఉంది. అప్పుడేమయ్యాం? అప్పుడు ఎక్కడున్నాం? అప్పుడు ఎందుకు తెలియలేదు? 10-20 సంవత్సరాలు వచ్చిందాక మనకు ఎందుకు అర్థం కావట్లేదు దేవుడి గురించి? చదువుకున్నాకేగా తెలిసేది. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఎరిగిన దేవుడు వీటన్నిటిని ఎప్పుడో నీకోసం సిద్ధపరిచాడు. నువ్వు మరలా ముగించుకుంటావు ఒక 100 సంవత్సరాల లోపు ఈ లోకాన్ని. అయినా ఇది రన్ అవుతానే ఉంది. దీని వెనక ఉన్నటువంటి వాడే మహనీయుడైన దేవుడు, ఆయనే యేసు ప్రభువారు. కనుక ఈ యొక్క సమయంలో మీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన అదృశ్యుడు కాదు, ఆయన దృశ్యుడు కాదు, ఆయన అదృశ్యుడు. అందుకే కనబట్టలేదు, కానీ లోకమంతా వ్యాపించి ఉన్నాడు. ఆయన కళ్ళు తెరిచి నిజాన్ని చూడగలిగితే దేవుడు నీకు కనబడతాడు. మనిషిలో దేవుడు కనబడుతూ ఉంటాడు. ఆయా సందర్భాల్లో ప్రేమ వలన కనబడతాడు. 1 యోహాను పత్రికలో రాసిన మాట అదే 4వ అధ్యాయం 12వ వచనం, ఏ మనుషుడు ఎన్నడూ దేవుని చూసి ఉండలేదు. మీరు ఒకరినొకరు ప్రేమిస్తే దేవుడు మీ అందుకు కనబడతాడు అన్నాడు. ప్రేమలో కనబడతాడు దేవుడు. అలాగనే ప్రకృతిలో కనబడతాడు. అలాగనే మన జీవితం యొక్క సారాంశాన్ని ఆలోచన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీకు కనబడతాడు. ఎందుకంటే దృశ్యములు అనిత్యములు, అదృశ్యములు మాత్రమే నిత్యములు. కనుక నిత్యుడైన దేవుని వైపు చూద్దాం, ఆయన పరిశుద్ధ నామాన్ని గొప్ప చేద్దాం. దేవుడు తన మాట దీవించునుగా. ఆమేన్. దేవునికి స్తోత్రం.